అయోధ్యలో రామమందిరాన్ని తిరిగి నిర్మించారు. ఈ సందర్భంగా నేను నా చిన్నతనంలో చందమామలో చదివిన ఓ చిన్ని కథని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి వినేద్దామా? నమస్తే, నేను జ్యోతిర్మయి. వెల్కమ్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. రావణ సంహారం జరిగింది. సీతారాముల వనవాసం ముగిసింది. శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్య నగరానికి చేరుకున్నాడు. ఆయన అయోధ్యకి రాగానే పట్టాభిషేకం చేయాలనే నిర్ణయం ఇంతకు ముందే జరిగిపోయింది. దానికి సంబంధించిన ఏర్పాట్లను పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. దానికి సంబంధించిన ప్రచారం కూడా జరిగింది. కొన్నాళ్ల నుండి అయోధ్యకి సంబంధించిన వార్తలు విశేషాలతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది కదా. అయితే అప్పట్లో ప్రచారం ఇలా జరిగేది కాదు. ఏదైనా ప్రచారం చేయాలంటే పాటలు, జానపదాలు, బుర్రకథల రూపంలోనే ప్రచారం చేసేవాళ్ళు. అలాగే శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించి కూడా ప్రచారం మొదలైంది. శ్రీరాముడి సుగుణాలు, సీతమ్మ తల్లి సౌశీల్యత, రావణాసురుడి దుష్టచర్యలు, రామరావణ యుద్ధానికి సంబంధించిన విశేషాలన్నీ కథలు, పాటల రూపంలో జనంలోకి వెళ్ళాయి. వాటితో అప్పటి వరకు సీతారాముల మీద ప్రజల్లో ఉన్న అభిమానం కాస్త ఇంకా ఎక్కువైంది. దాంతో వాళ్ళిద్దరిని కళ్ళారా చూసుకోవాలని, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని దగ్గరుండి చూడాలనే ఆశతో ఎంతోమంది ప్రజలు అయోధ్యకి తరలి రావడం మొదలుపెట్టారు. ఆ రాజ్యంలో వాళ్లే కాకుండా చుట్టుపక్కల రాజ్యాల్లోని ప్రజలు కూడా శ్రీరామ పట్టాభిషేకానికి తరలి రావడం మొదలుపెట్టారు. అలా అసంఖ్యాకంగా అయోధ్యకి తరలి వస్తున్న ప్రజలకి కావలసిన సౌకర్యాలని చూసే బాధ్యతని శ్రీరాముడు ఆంజనేయ స్వామికి అప్పచెప్పారు. ఆంజనేయ స్వామి పక్కాగా ప్రణాళిక రూపొందించుకున్నారు. తన వానర సోదరులతో కలిసి శ్రీరాముడు అప్పచెప్పిన బాధ్యతని చక్కగా నిర్వర్తించారు. శ్రీరామ పట్టాభిషేకం రోజుకి అయోధ్య అంతా జనంతో కిక్కిరిసిపోయింది. వచ్చింది జనమా, జనసముద్రమా అన్నంతగా వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. అయితే ఆంజనేయ స్వామి ముందుగానే అన్నీ సిద్ధం చేసి ఉండటం వల్ల వచ్చిన ఏ ఒక్కరూ కూడా వసతికి కానీ భోజనానికి కానీ ఇబ్బంది పడలేదు. వాళ్ళు పట్టాభిషేక మహోత్సవాన్ని కళ్ళారా చూసుకున్నారు. వీధులన్నీ తిరిగి అక్కడ ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. శ్రీరాముడు ఇచ్చిన కానుకల్ని తీసుకుని తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అంతా అనుకున్నట్లుగానే ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం చక్కగా జరిగింది. అయితే సీతమ్మ తల్లికి మాత్రం ఓ చిన్న వెలితి నిండిపోయింది. అన్ని లక్షల మందికి అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి వాళ్ళని సంతుష్టిని చేసిన ఆంజనేయ స్వామిని, ఆయన పరివారాన్ని ఆవిడ మెచ్చుకున్నారు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అందుకని ఓ రోజు సాయంత్రం వారందరినీ విందుకి ఆహ్వానించారు. విందు భోజనంలో ఏమేమి వడ్డించాలో వంట వాళ్లకు చెప్పి తనే స్వయంగా దగ్గరుండి చేయించారు. ఆ రోజు సాయంత్రం అనుకున్నట్లుగానే వానర సోదరులంతా సీతమ్మ వారి దగ్గరకు చేరుకున్నారు. వారందరినీ భోజనశాలకు తీసుకెళ్లి వరుసగా కూర్చోబెట్టారు. అరిటాకుల్లో రకరకాల పదార్థాలని వడ్డించారు. ఓ పక్క వడ్డన ఏర్పాట్లు చూస్తూనే మరో పక్క పేరు పేరున అందరినీ పలకరించడం మొదలుపెట్టారు. ఈలోపు ప్రధాన వంటవాడి దగ్గర నుంచి కబురు రావడంతో సీతమ్మ వారు వంటగది వైపు వెళ్ళారు. అరిటాకుల్లో వడ్డించిన పదార్థాలని చూసి వానరులు సంతోషించారు. వాటి రుచిని మెచ్చుకుంటూ మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేయడం మొదలుపెట్టారు. వాళ్ళ పక్కనే కూర్చొని భోంచేస్తున్న ఓ బుజ్జి వానరానికి ఆ పదార్థాల రుచి తెలియట్లేదు. అది అంతకుముందే ఏవో చాలా రకాల తినుబండారాలు తినేసింది. దాంతో దాని పొట్ట నిండిపోయింది. ఇక ఆకలేమేస్తుంది? ఆకలి లేకపోతే పదార్థాలు ఎంత బాగున్నా వాటి రుచి ఏం తెలుస్తుంది దానికి? అందుకే ఫస్ట్ భోజనానికి రాకూడదనుకుంది. అయితే సీతమ్మ వారిని చూసే అదృష్టం అన్నిసార్లు దొరకదు కదా. అందుకే మిగతా వాళ్లతో కలిసి తను కూడా వచ్చేసింది. వాళ్లతో పాటు కూర్చుంది. కానీ ఆకలి లేకుండా ఏం చేస్తుంది? అలాగని భోజనం మధ్యలో లేవకూడదు. అందరూ కలిసి భోంచేస్తున్నప్పుడు అందరి భోజనం పూర్తయిన తర్వాతనే చేతులు కడుక్కోవడానికి లేవాలి. అదే మర్యాద కూడా. ఆ వానరం కూడా అదే మర్యాదను పాటించింది. అందుకే
లేచి వెళ్ళిపోకుండా విస్తట్లో వేళ్లు పెట్టి కెలకడం మొదలుపెట్టింది. ఇంతలో ఒకతను ఎర్రెర్రటి ఉసిరికాయ పచ్చడిని తెచ్చి విస్తట్లో వడ్డించాడు. అది నూనెతోటి మెరుస్తూ ఉంది. అది అంతకు ముందెప్పుడు అలాంటి పదార్థాన్ని చూడలేదు. అందుకే ఇదేంటో చూద్దామని చెప్పి వేలుతో గట్టిగా దాని మీద పొడిచింది. పొడవగానే ఉసిరికాయ తొనలు విడిపోయాయి. గింజ పైకి ఎగిరిపోయింది. అసలే దీనికి తిక్కెక్కువ, పైగా చిలిపిది కూడా. ఇంకేం చేసింది? నన్ను చూసి ఈ ఉసిరి గింజ ఏదో ఎగిరెగిరి పడుతుంది, దీనికంటే నేను ఎక్కువ ఎగరగలుగుతాను అని గాల్లోకి ఎగిరింది. దాన్ని చూసి పక్కనున్న పిల్లలు, ఏంట్రా నువ్వేనా ఎగిరేది, మేము ఎగరలేమా అని వీళ్ళు ఎగరడం మొదలుపెట్టారు. వాడిని చూసి వాడి పక్కోడు అలా చిన్నపిల్లల దగ్గర నుండి మొదలుపెట్టి పెద్ద వానరాల వరకు అందరూ గాల్లోకి ఎగురుతూ గెంతడం మొదలుపెట్టారు. కాసేపట్లోనే భోజనశాల మొత్తం కోలాహలంగా తయారైంది. వడ్డించే వాళ్ళందరూ బెదురుగా ఓ పక్కకెళ్ళి నిలబడిపోయారు. కాసేపటికి వాటికి ఆంజనేయ స్వామి విషయం గుర్తొచ్చింది. ఆయన కోసం వెతికితే కళ్ళు మూసుకొని పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. ఈ వానరాలకేమో ఆయన్ని కూడా తమతో కలుపుకోవాలనిపించింది. అందుకే గబగబా వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ చేరినాయి. అందులో ఒక వానరుడు ఆంజనేయ స్వామి భుజం పట్టి కదుపుతూ, ఓయ్ ఆంజనేయ రా, నువ్వు కూడా మాతో కలిసి గెంతుదువు గాని అని పిలిచింది. ఆంజనేయ స్వామి కదలలేదు, మెదల్లేదు. కనీసం కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూడలేదు. దాంతో మిగతా వానరాలకు కూడా కోపం వచ్చింది. తలా ఒక మాట అనడం మొదలుపెట్టాయి. వాళ్ళేమన్నా సరే ఆంజనేయ స్వామి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతలో ఒక వానరం ముందుకొచ్చి, ఎందుకురా ఆయన అట్లా గదిలిస్తారు, అసలు లంక దాటింది ఈయన కాదా, ఈయనయ్యి ఉండట్లే అని ఎగతాళిగా అన్నాడు. అప్పుడే వంటగది నుండి ఇటువైపు వస్తున్న సీతాదేవి ఆ మాటలు వింది. ఆమెకి చాలా కోపం వచ్చింది. ఆమెకి ఆంజనేయ స్వామి అంటే వల్లమాలిన వాత్సల్యం. అతన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఆమెకి అస్సలు నచ్చదు. అలాంటిది అతన్ని ఎద్దేవా చేస్తూ ఆయన శక్తి సామర్థ్యాలని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఇక తట్టుకోలేకపోయింది. గబగబా వాళ్ళ దగ్గరకు వచ్చేసింది. సీతమ్మని చూడగానే వానరులంతా కామైపోయారు. సీతాదేవి ఆంజనేయ స్వామి చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళింది. ఏంటయ్యా ఆంజనేయ, వాళ్ళేంటి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే నువ్వేం ఉలక్కుండా పలక్కుండా కూర్చున్నావు, నీకేం మాటలు రావా అని అడిగింది. వాళ్ళేదో అంటున్నారులే తల్లి, వదిలేయండి అంటూ వినమ్రంగా చేతులు జోడించాడు ఆంజనేయుడు. అయితే సీతమ్మ తల్లి ఊరుకోలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆంజనేయ, వాళ్ళందరూ నిన్ను అలా తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. నువ్వేదో ఒకటి చెయ్యి, నీ శక్తి ఏంటో వాళ్ళకి నిరూపించు అని అంది. ఇక ఆంజనేయ స్వామికి తప్పలేదు. అప్పటికే ఆయనకి వానరాలు చేస్తున్న అల్లరికి చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా అలా తన కోపాన్ని తనలోనే దిగమింగుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ఆదేశించిన తర్వాత ఇక ఆగడానికి ఏముంది? అందుకే మామూలుగా ఉన్న తన ఆకారాన్ని మెల్లగా పెంచుకుంటూ కొండంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఆయనకి కింద ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న చీమల్లాగా కనిపించడం మొదలుపెట్టారు. కొండంత ఎత్తుకి ఎదిగిపోయిన ఆంజనేయుడిని చూస్తుంటే వానరాలకి భయమేసింది. వాళ్ళ తప్పేంటో తెలిసొచ్చింది. అనవసరంగా ఆంజనేయుడికి ఆగ్రహాన్ని కలిగించామని బాధపడ్డారు. వెంటనే వాళ్ళంతా కలిసి ఆంజనేయ స్వామిని కోపం తగ్గించుకోమని కోరుకున్నారు. సీతమ్మ తల్లి కూడా శాంతించి మామూలు స్థితికి వచ్చేయమని చెప్పి ఆయన్ని కోరింది. ఆంజనేయ స్వామి మళ్ళీ చిన్నగా తగ్గుతూ యథాస్థితికి వచ్చేశాడు. సీతమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని అడిగాడు. సీతమ్మ తల్లి ఆయన్ని గబగబా భోజనశాలకు తీసుకెళ్ళి పెద్ద విస్తరాకు వేసి రకరకాల పదార్థాల్ని వడ్డించింది. ఆంజనేయ స్వామి బాసంపట్లు వేసుకొని భోంచేయడం మొదలుపెట్టాడు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా గబగబా తినడం మొదలుపెట్టాడు. 2 నిమిషాల్లో అంత పెద్ద విస్తరాకులో వడ్డించిన పదార్థాలన్నీ మాయమైపోయాయి. అది చూసిన సీతమ్మ తల్లి పాపం బిడ్డ ఎంత ఆకలి మీద ఉన్నాడో అనుకుంటూ పరిచారకుల్ని వంటగదికి పంపించి ఉన్న పదార్థాలన్నిటినీ తెప్పించింది. ఈసారి వడ్డించినవి
నిమిషంలో ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ మారు వడ్డించింది. అవి అయితే క్షణాల్లోనే మాయమైపోయినాయి. అప్పుడు సీతమ్మ తల్లికి ఏదో అనుమానం వచ్చింది. ఆంజనేయ స్వామి ముఖంలోకి పరీక్షగా చూసింది. ఆయన ముఖం ప్రశాంతంగానే ఉంది. కాకపోతే బ్రుకుటి ముడిపడి ఉంది. కళ్ళు ఆయన ఏం తింటున్నాయి అన్నది పట్టించుకోవట్లేదు. నాలుకకి అసలు రుచే తెలియట్లేదు. అలాగని ఆయన భోంచేయట్లేదా అంటే అది లేదు. చేతికి నోటికి మధ్యలో గ్యాపే రాకుండా గబగబా 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 తినేస్తున్నాడు. అది చూసిన సీతమ్మకి ఒక విషయం అర్థమైంది. ఆయన ధ్యాస భోజనం మీద లేదని, దేని మీద ఉందని అనుకుంది. ఇంతలోనే వంటశాల నుండి ప్రధాన వంటవాడు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఆంజనేయుడికి వడ్డన చేసే బాధ్యతని ముఖ్య పరిచారికకి అప్పచెప్పి ఆవిడ అతని దగ్గరికి వెళ్ళింది. వంటవాడు చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా, 1000 మంది కోసం వడ్డించిన వంట అంతా పూర్తయిపోయింది. ఇక వంటగదిలో వండిందేమీ లేదు. వండటానికి కూడా ఏమీ మిగల్లేదు. బయట ఇంకా చాలామంది భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా వేరే రాజ్యాల నుంచి కూడా చాలామంది మహారాజులు మీ దంపతుల్ని కలవడానికి వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ పరివారానికి కావలసిన భోజన ఏర్పాట్లు చేయమని ఇప్పుడే నాకు కబురొచ్చింది. ఏం చేయాలో తోచట్లేదు తల్లి, ఏం చేయమంటారు అని ఆదుర్దాగా అడిగాడు. సీతాదేవి తెల్లబోయింది. వెంటనే గబగబా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో ఓ పక్కగా చిన్న పూజా మందిరం ఉంది. అందులో అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు వంట మొదలు పెట్టబోయే ముందు ప్రధాన వంటవాడు అన్నపూర్ణాదేవికి పూజ చేసిన తర్వాతనే పొయ్యి వెలిగిస్తాడు. అది చాలా సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. సీతమ్మ గబగబా వెళ్ళి అన్నపూర్ణాదేవి విగ్రహం ముందు మోకరిల్లింది. చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా, ఆంజనేయుడు కోపం మీద ఉన్నట్లున్నాడు. తన కోపాన్నంతా కడుపులోని దాచుకున్నట్టున్నాడు. ఏది తిన్నా ఎంత తిన్నా అతనికి ఆకలి తీరట్లేదు. నువ్వు ఆ అగ్నిని చల్లార్చు, మమ్మల్ని ఈ కష్టాన్నించి గట్టెక్కించు తల్లి అంటూ వేడుకుంది. అన్నపూర్ణాదేవి అభయహస్తం ఇచ్చింది. సీతాదేవి వెంటనే లేచి వంటగదిలో చిన్న గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొని ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చింది. ఆంజనేయ, ఎంత ఆకలి మీద ఉన్నావో ఏంటో, ఉండు ఇంకొంచెం వడ్డిస్తాను అంటూ విస్తట్లో అన్నం వడ్డించబోయింది. ఆంజనేయ స్వామి చేతిని అడ్డం పెట్టేశాడు. పెద్దగా త్రేంచుతూ, వద్దమ్మా, పొట్ట నిండిపోయింది, ఇక చాలు అన్నాడు. సీతాదేవి హమ్మయ్య అనుకుంటూ అతనికి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చింది. వడివడిగా నడుచుకుంటూ వంటింట్లోకి వచ్చింది. అంతకుముందు ఖాళీగా ఉన్న వంట పాత్రలన్నీ కూడా అప్పుడే వండిన వంటకాలతో నిండుగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న సరుకుల కొట్టు ధాన్యపు రాసులతో నిండిపోయింది. ఇదంతా చూసిన సీతాదేవి అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించింది. ఇదండి కథ. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.